నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి స్వాగతం. ఈరోజు మనం రామ్జీ నజ్జార్ రాసిన హౌ టు హ్యాక్ బ్యాక్ యువర్ మైండ్, రీక్లెయిమ్ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్ అనే అద్భుతమైన పుస్తకంలోని సారాంశాన్ని, దానిలోని ముఖ్యమైన విషయాలను లోతుగా విశ్లేషించుకోబోతున్నాం. అంటే ఆధునిక మనస్తత్వ శాస్త్రం, అలాగే భగవద్గీత లాంటి మన ప్రాచీన వేద గ్రంథాల సారాంశం, ఈ రెండింటినీ కలిపి నిజమైన మానసిక స్థిరత్వాన్ని ఎలా సాధించాలో ఇక్కడ మనం చూడబోతున్నాం. ఇది ఏదో పైపైన చెప్పే మోటివేషన్ అస్సలు కాదు, మనసులోని అంతర్గత నిర్మాణాన్ని మార్చి ఒక పక్కా బ్లూ ప్రింట్. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వచ్చేద్దాం. మన మనస్సు ఆటోపైలట్లో ఎలా పనిచేస్తుందనే అదృశ్య నియంత్రణ గురించి ముందుగా మాట్లాడుకుందాం. 99.999%. ఈ సంఖ్య వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. ప్రతిరోజు మనం చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు నిజానికి ఒక రహస్య శక్తి ద్వారా నియంత్రించబడుతున్నాయన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అవునండి, మానవ మానసిక ప్రక్రియలలో దాదాపు 99.999% మన చేతనకు, అంటే మన కాన్షియస్ మైండ్కు ఏమాత్రం తెలియకుండానే జరిగిపోతుంటాయి. ఇది పూర్తిగా అదృశ్యమైన ఆటోపైలట్ లాగా పనిచేస్తుంది. ఏదో మనం తీసుకునే నిర్ణయాలు మనమే స్వయంగా తీసుకుంటున్నామని అనుకుంటాం, కాని తెర వెనుక ఉండి నడిపించే సూత్రధారి మరొకరున్నారు. ఇక్కడ మనం రామ్జీ నజ్జార్ చెప్పిన ఒక అద్భుతమైన మాటను గమనించాలి. ఒత్తిడి, ఆందోళన లేదా ప్రతికూలత అనేవి ఎవరికీ పుట్టుకతో వచ్చిన లక్షణాలు కావు. వ్యక్తిత్వ లోపాలు అంతకంటే కావు. మరి ఏమిటివి? ఇవి చాలా కాలం పాటు మన మనస్సులో అలా పేరుకుపోయిన హానికరమైన ఆలోచనలు, భావోద్వేగాల సముదాయం మాత్రమే. ఈ నెగటివిటీ అనేది మనస్సు అనే ఆటోపైలట్ వ్యవస్థలో వెనుక నడుస్తున్న ఒక తుప్పు లేదా లోపం లాంటిదని ఆయన వివరిస్తున్నారు. మరి ఈ ప్రతికూలత, ఈ లోపాలన్నీ ఎక్కడ దాగి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని అర్థం చేసుకోవడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ప్రసిద్ధ ఐస్బర్గ్ మోడల్ గురించి మాట్లాడుకుందాం. మన మనస్సును ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందో తెలుసా? సముద్రం పైన కనిపించే ఆ చిన్న మంచుకొండ శిఖరం మాత్రమే మన చేతన మనస్సు, అంటే కాన్షియస్ మైండ్. కాని నీటి అడుగున ఉండి మన కంటికి అసలు కనిపించని అతిపెద్ద మంచుకొండ ఉందే, అదే మన ఉపచేతన లేదా సబ్ కాన్షియస్ మైండ్. ఈ దాగి ఉన్న అతిపెద్ద భాగమే మానవ ప్రవర్తనలో అత్యధిక శాతాన్ని నిర్దేశిస్తుంది. జోసెఫ్ మర్ఫీ గారు తన ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ పుస్తకంలో దీనికి సంబంధించి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. మన కాన్షియస్ మైండ్ అనేది ఒక ఓడను నడిపించే కెప్టెన్ లాంటిది. ఆ కెప్టెన్ నావిగేట్ చేస్తూ ఓడకు ఆదేశాలిస్తాడు. ఇక సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఓడలాంటిది, లేదా ఓడలోని సిబ్బందిలాంటిది. అది కెప్టెన్ ఇచ్చిన ఆదేశాలను ఏమాత్రం ప్రశ్నించకుండా గుడ్డిగా అమలు చేస్తుంది. అంటే కెప్టెన్ తప్పుడుదారి చూపిస్తే ఓడ కూడా అదే తప్పుడుదారిలో వెళ్తుందన్నమాట. అలా జీవితకాలం పాటు సరైన మార్గదర్శకత్వం లేని ఈ ఓడకు అణువణువున తప్పుడు కోఆర్డినేట్స్ ఇస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. జోసెఫ్ మర్ఫీ ఉపచేతనను సారవంతమైన మట్టితో పోలుస్తారు. ఒక అయస్కాంతంలాంటి మనస్సు, అంటే మ్యాగ్నెటైజ్డ్ మైండ్, ఎప్పుడూ విజయాలను ఆకర్షించే ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. అదే డీమాగ్నెటైజ్ అయిన మనస్సు అయితే భయం, సందేహాలతో కృంగిపోతుంది. సారవంతమైన మట్టిలో మనం ఏ విత్తనాలు నాటితే అవే కదా మొలకెత్తుతాయి. మంచి ఆలోచనలు అనే పూల మొక్కలు నాటితే పూలు వస్తాయి. భయం అనే కలుపు మొక్కలు నాటితే కలుపు మాత్రమే పెరుగుతుంది. అందుకే నజ్జార్ తన పుస్తకంలో ఒక తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నారు. మనసులో పడ్డ ప్రతికూల విత్తనాలను గనక మనం విస్మరిస్తే ఏమవుతుందంటే, క్రమంగా మనం కేవలం ఒక బ్యాటరీ సేవర్ మోడ్లో నడుస్తున్నట్లుగా తయారవుతాం. తెలియకుండానే హాని చేసుకునే ప్రోగ్రాంలకు బలైపోతాం. ఆ కనిపించని భయాలే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోనివ్వకుండా మన ప్రగతిని పూర్తిగా నాశనం చేస్తాయి. మరి ఈ ఆధునిక సైన్స్ చెబుతున్న విషయాలను అనాదిగా వస్తున్న మన ప్రాచీన తత్వశాస్త్రంతో పోల్చి చూస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అవేంటో చూద్దాం. భగవద్గీతలోని ఈ మాటను గమనించండి. ఎవరు తమ బుద్ధితో మనసును జయిస్తారో వారికి ఆ మనస్సు ఒక మంచి స్నేహితుడు. ఎవరు మనసును జయించలేరో వారికి అదే మనస్సు అతిపెద్ద శత్రువుగా మారుతుంది. ఆధునిక మనస్తత్వశాస్త్రం మనస్సును ఎలా ఒక విద్రోహిగా వర్ణిస్తుందో, సరిగ్గా అదే విషయాన్ని వేల సంవత్సరాల క్రితమే భగవద్గీత కూడా స్పష్టంగా హెచ్చరించింది. తనను తాను నియంత్రించుకోలేని వారికి వారి మనస్సే పెను ప్రమాదం అని గీత ఘంటాపథంగా చెబుతోంది. నిజంగా ఈ రెండింటినీ పోల్చి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రామ్జీ నజ్జార్ వివరించే ఆధునిక న్యూరోసైన్స్లోని న్యూరల్ ప్లాస్టిసిటీని
భగవద్గీత చెప్పే ప్రాచీన జ్ఞానంతో ఎంత చక్కగా ముడిపెట్టవచ్చో చూడండి. గాలిలాగా ఎప్పుడూ చంచలమైన, అల్లకల్లోలమైన మనస్సును అదుపులోకి తేవడానికి గీత అభ్యాసం అంటే నిరంతర సాధన మరియు వైరాగ్యం అంటే నిస్సంగత్వం అనే విధానాలను సూచించింది. మెదడులోని నరాలను రీవైర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ఆధునిక సైన్స్ కూడా సరిగ్గా ఇదే తరహా నిరంతర ప్రాక్టీస్ను ప్రబోధిస్తోంది కదా. సరే, సమస్య ఏమిటో అర్థమైంది. మరి దీన్ని పరిష్కరించడమెలా? మన మనసును తిరిగి హ్యాక్ చేసే బ్లూ ప్రింట్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పాత, హానికరమైన ప్రోగ్రామింగ్ను కూల్చేసి ఒక బలమైన, కొత్త మానసిక పునాదిని ఎలా నిర్మించుకోవాలో ఒక స్పష్టమైన విధానం ఉంది. మనస్సును తిరిగి హ్యాక్ చేయడానికి ప్రధానంగా 3 ఆచరణాత్మక దశలున్నాయి. మొదటది, ఉపచేతనలోని ప్రతికూల ఆలోచనల వలయాన్ని ముందుగా గుర్తించడం. రెండవది, బలవంతంగా మనస్సుపై ఒత్తిడి తేకుండా కేవలం దాన్ని నెమ్మదిగా స్థిరపరచడం. ఇక మూడవది, ఉద్దేశపూర్వకంగా ఆలోచనలను సానుకూలమైన కొత్త దిశలో మళ్లించడం. ఈ విధంగా ఆ నెగటివ్ లూప్ను పట్టుకుని దాన్ని దాటవేయాలి. సో, ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే, మైండ్ హ్యాకింగ్ అంటే మనస్సులోని శబ్దాలను, ఆలోచనలను బలవంతంగా అణిచివేయడం కాదు. నజ్జార్ చెప్పినట్లు, నాయిస్తో పోరాడటం ఆపండి, ఇంజిన్ను నడపటం ప్రారంభించండి. అంటే స్పృహ కలిగి ఉండి మనస్సును దానికి అనుగుణంగా సామరస్యంగా నడపడం నేర్చుకోవడమే అసలైన హ్యాకింగ్. దీనితో పాటే మర్ఫీ చెప్పిన మరో సువర్ణ నియమాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఉపచేతన మనస్సు ఎప్పుడూ వాదించదు, అది కేవలం అమలు చేస్తుంది. దీని అర్థమేమిటంటే, సబ్కాన్షియస్కు ఏది మంచో ఏది చెడో తెలియదు. దానికి మనం సానుకూల దృక్పథంతో అధికారపూర్వకంగా ఖచ్చితమైన ఆదేశాలివ్వాలి. ఏది పదే పదే చెప్తే అదే నిజమని నమ్మి అది ఆచరిస్తుంది. మనం పాజిటివ్ కమాండ్స్ ఇస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇక ఈ విశ్లేషణ యొక్క అంతిమ లక్ష్యం ఆంతరంగిక సార్వభౌమత్వాన్ని తిరిగి పొందడం వైపు ఇప్పుడు మనం అడుగులు వేద్దాం. వేరే వారు నడిపే వాహనంలో ఒక సాధారణ ప్రయాణికుడిగా మిగిలిపోకుండా, జీవితం అనే వాహనానికి స్టీరింగ్ వీల్ను పూర్తిగా మన చేతుల్లోకి తీసుకోవడమే ఈ దశ. మనకు తెలియని, సమాజం రాసిన స్క్రిప్ట్లతో నడిచే ఆటోపైలట్ జీవితం ఒక ప్రయాణికుడి జీవితంలాంటిది. అది బాధాకరం, దిశానిర్దేశం లేనిది. అలా కాకుండా దృఢమైన, స్పష్టమైన ఉద్దేశ్యంతో జీవితాన్ని స్వయంగా నిర్మించుకునేవారు ఆర్కిటెక్ట్ అవుతారు. ఆ ప్రయాణికుడి స్థాయి నుండి ఆర్కిటెక్ట్ స్థాయికి మారడంలో అంతులేని స్వేచ్ఛ దాగి ఉంది. దీనిని మరింత లోతుగా గమనిస్తే నజ్జార్ చెప్పిన ఒక అద్భుతమైన సత్యం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆర్కిటెక్చర్ గురించి ఏమీ తెలియకుండా ఎవరూ ఒక ఆర్కిటెక్ట్ కాలేరు కదా. అలాగే మనసు యొక్క ఈ లోతైన అంతర్గత నిర్మాణం గురించి తెలుసుకోకుండా, దాన్ని ఎలా మలుచుకోవాలో అర్థం చేసుకోకుండా మన జీవితానికి మనం ఆర్కిటెక్ట్ కాలేము. చివరగా ఆలోచింపజేసే ఒక బలమైన ప్రశ్న. మనస్సు అనేది ఒక సంక్లిష్టమైన యంత్రమైతే ప్రస్తుతం ఆ కంట్రోల్స్ అన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? మన దైనందిన నిర్ణయాలను ఏ అదృశ్య శక్తులు నడిపిస్తున్నాయో ఒక్కసారి లోతుగా ప్రశ్నించుకోవాలి. ఈనాటి విశ్లేషణ ఆ ఆటోపైలట్ నుంచి బయటపడి జీవితాన్ని తిరిగి ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఒక నాంది పలికిందని ఆశిస్తున్నాం. మరెన్నో అద్భుతమైన విషయాలతో మన ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిద్దాం.